నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు దేశవ్యాప్తంగా తహయూర్ రానా రానా గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు ఈ రానా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ముంబై దగ్గరలో ఉన్న ముంబైలో బ్లాస్ట్‌లకు కారణమయ్యాడు? ముంబై బ్లాస్ట్‌లకు సూత్రధారి అని చెప్పేసి అతని గురించి మాట్లాడుకుంటున్నారు. సో, అతని గురించి మనం బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎవరతను? ఎక్కడ పుట్టాడు? ఏం చేసేవాడు? సో, ఎందుకిలా చేశాడని తెలుసుకునే దానికన్నా ముందు 26/11 ఇదొక ఇండియా మొత్తానికి బ్లాక్ డే అని చెప్పుకోవాలి. టెర్రరిస్ట్ అటాక్ జరిగిన ఒక ప్లేస్ ఏదైతే ఉందో హోటల్ తాజ్ ముంబైలో జనావాసాలు ఎక్కువగా ఉండేది, జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతం, విజిటర్స్ ఎక్కువ వచ్చే ప్రాంతం. వీళ్ళంతా కూడా అక్కడ చాలామంది ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చే ప్రాంతం అది. సో, దాన్ని అడ్డాగా చేసుకొని టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మొత్తానికి ఆ రోజంతా కూడాను దేశవ్యాప్తంగా చీకటి అలుముకున్న రోజు అది. ఇండియా మొత్తం ఒక బ్లాక్ డేగా ప్రకటించిన రోజు. ముఖ్యంగా అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ముంబై తాజ్ హోటల్. సో, ఏ విధంగా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, ఏ విధంగా వాళ్ళు మారణకాండ సృష్టించారు, రైల్వే స్టేషన్ కానీ, అనేకమైన బస్ స్టాండ్లో కానీ, లేదంటే జనావాస ప్రాంతాల్లో కానీ ఏ విధంగా విచక్షణ రహితంగా 166 మందిని విచక్షణ రహితంగా కాల్చి చంపారో మనందరికీ తెలిసిన విషయమే. ఇది 2008లో జరిగింది, నవంబర్ 26వ తేదీన. సో, ఇక్కడ ముంబైలో అనేకమైన ప్రాంతాలు ఎక్కడైతే ప్రేయర్స్ చేస్తూ ఉంటారో ఆ ప్రేయర్స్ జరిగే ప్రాంతాన్ని కూడాను ఎన్ఐఏ స్వాధీనం చేసుకొని అక్కడ రెక్కి నిర్వహించారు. అక్కడ సోదాలు కూడా నిర్వహించారు. దీంతో పాటుగా లియోపోర్డ్ కేఫ్ ఏదైతే ఉందో ఈ కేఫ్కి సంబంధించి ఎక్కువ మంది విదేశీయులు వస్తూ ఉంటారు, టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారు. సో, అలాంటి ప్లేసులను కూడా టార్గెట్ చేసుకొని ఈ యొక్క ముంబై బ్లాస్ట్లు, ముంబై దాడిని కూడా అటాక్ చేశారు. సో, మొత్తానికి తహయూర్ హసన్ రానా అనేవారు ఎవరు అనేది మనం ఒకసారి బ్రీఫ్గా అతని గురించి చూసినట్లయితే, ఇక మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆయన పుట్టింది పాకిస్తాన్లోనే 1961 జనవరి 12వ తేదీన ఆయన పాకిస్తాన్లో జన్మించారు. పాకిస్తాన్లో కూడా ఎక్కడంటే ఇక్కడ పూర్తిగా పూర్వం ఉండే పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్ ప్రావిన్స్ ఉంది. ఆ పంజాబ్ ప్రావిన్స్లో ఇక్కడ చిచావత్ని అనే ప్లేస్లో ఆయన జన్మించారనమాట. సో, మొత్తానికి ఈయన అక్కడ జన్మించినా సరే, పాకిస్తాన్లో జన్మించినా సరే ఆవారాగానో అలర్చిలర్గానో తిరిగిన వ్యక్తి కాదు. మెడిసిన్ చేశారు. చాలా చాలా ఇంటెలిజెంట్ అయిన వ్యక్తి అతను. సో, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ కడెట్ కాలేజ్ హసనాబాద్లో ఏదైతే ఉందో అక్కడ ఆయన గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ చేశారు. అక్కడ మెడిసిన్ పూర్తి చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్కి సంబంధించి సర్వ్డ్ యాజ్ ఎ క్యాప్టెన్ జనరల్ డ్యూటీలో ఆయన జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ ఆర్మీలో దాదాపుగా కొంతకాలం పనిచేసిన తర్వాత దాదాపుగా 1990వ సంవత్సరంలో ఆయన ఈ యొక్క ఆర్మీ నుంచి ఆయన రిజైన్ చేశారు. రిజైన్ చేసిన తర్వాత అతను 1997లో అక్కడి నుంచి కెనడాకి షిఫ్ట్ అయ్యాడు అనమాట. సో, కెనడాకి షిఫ్ట్ అయిన తర్వాత 2001వ సంవత్సరంలో కెనడా సిటిజన్గా ఆయనకి గుర్తింపు వచ్చింది. అంటే దాదాపుగా 8 ఏళ్ల తర్వాత కెనడా సిటిజన్గా గుర్తింపు వచ్చింది. సో, ఇక్కడ కెనడా సిటిజన్గా గుర్తింపు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన అమెరికాకు అక్కడి నుంచి వలస వెళ్ళిపోయి అక్కడే మళ్ళీ చికాగోలో ఒక 2 బిజినెస్లు స్టార్ట్ చేశాడు. ఏదైతే గతంలో ఆయనకు తెలిసిన బిజినెస్ ఏదైతే ఉన్నాయో ఇమిగ్రేషన్ బిజినెస్, ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పాస్పోర్ట్లు తయారు చేయడం, ఇమిగ్రేషన్కి సంబంధించి నకిలీ పాస్పోర్ట్లు కూడా తయారు చేసే పరిస్థితి అక్కడే ఏర్పడింది. దీంతో పాటుగా ఇక్కడ ఏదైతే బుచ్చర్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు ఆయన. ఈ బిజినెస్ ఏంటంటే ఇక్కడ హలాల్ ఏ విధంగా అంటే ఇస్లామిక్కి సంబంధించి హలాల్ ఏ విధంగా చేస్తారో దాని ప్రాసెస్ ఏంటో అంతా కూడాను ఇక్కడ ఈ బిజినెస్లు 2 బిజినెస్లు ఆయన స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఓల్డ్ ఇమిగ్రేషన్ అండ్ సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో దాని ద్వారా అనేక మంది నకిలీ పాస్పోర్ట్లు తయారు చేయడం, అనేక మంది నకిలీ వ్యక్తుల్ని వేరే ఇతర దేశాలకు పంపించడం అనేది చాలా ఎక్కువగా చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడ ఆయన టెర్రరిజానికి కానీ, లేదంటే ఐఎస్ఐకి కానీ, లేదంటే లష్కర్ ఎ తోయిబా వాళ్ళతో ఎక్కడ సంబంధాలు ఏర్పడ్డాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో, ఇక్కడ అతనితో పాటే చిన్నప్పటి నుంచి చదువుకున్న దావుద్ జిలానీ అలియాస్ మనం ఇప్పుడు చెప్పుకున్న అఫీషియల్గా చెప్పుకున్న డేవిడ్ హెడ్లీ, ఇతని పేరు అసలు పేరు దావుద్ జిలానీ. ఇతనికి లష్కర్ ఎ తోయిబా వాళ్ళతో కానీ, అలాగే ఐఎస్ఐ వాళ్ళతో కానీ దగ్గర సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. ఇతను చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ నుంచి కూడాను ఏదైతే వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్న కాలేజ్ ఉందో ఆ కాలేజ్లోనే వీళ్ళిద్దరికి పరిచయం, కెడెట్ కాలేజ్. ఆ కెడెట్ కాలేజ్ ఏది ఉందో ఆ కాలేజ్ నుంచే వీళ్ళిద్దరికి మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇతనికి చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ నుంచి కూడాను ఇతనికి ఉన్న కొన్ని బిజినెస్లు మనం చూసినట్లయితే హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, డ్రగ్స్ కానీ, డ్రగ్ పెడ్లర్గా వ్యవహరించిన వ్యక్తి. అంటే ఇతను
ఇతనుకున్న సంబంధాలు కానీ ఇతను చేసిన ఇల్లీగల్ బిజినెసెస్ కానీ ఇవన్నీ కూడాను తహ్యూర్ హసన్ రానాతో ఇప్పుడు మనం మాట్లాడుకునే రానా అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో షేర్ చేసుకునేవాడు. కానీ ప్రతి విషయం కూడాను ఇతనితో షేర్ చేసుకుంటున్నప్పుడు, రానాతో షేర్ చేసుకుంటున్నప్పుడు రానాకి కొంతమేర పాకిస్తాన్లో ఉన్న ఏదైతే జిహాదీ మూమెంట్స్ కానీ ఇస్లామిక్ కంట్రీ కాబట్టి వాళ్ళకి సంబంధించిన రిలీజియస్ ఎఫెక్ట్ కానీ అతని మీద చాలా ఎక్కువగా ఉండేవి. అంటే పాకిస్తాన్ మీద దేశభక్తి ఉండేది, కానీ ఇతర దేశాల మీద అంటే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాల మీద అతనికి చాలా ఎక్కువ కోపం ఉండేది అనమాట. సో ఇలాంటి వ్యక్తి కూడాను ఇతన్ని అప్రిషియేట్ చేసేవాడు. సో ఏం చేసినా సరే ప్రతిసారి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, అప్రిషియేట్ చేసుకోవడం ఇవన్నీ జరిగేవి అనమాట. ఎక్కడైతే మనం ఒకసారి చూసినట్లయితే ఏదైతే ఒక న్యూస్ పేపర్కి సంబంధించిన ఆఫీస్ ఉందో దానికి సంబంధించి న్యూస్ పేపరు ఒక కార్టూన్ రూపంలో మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి ఒక కార్టూన్ రూపంలో కొన్ని సటైరికల్గా ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. సటైరికల్గా పొలిటీషియన్స్ మీద కానీ సినిమా వాళ్ళ మీద కానీ కొన్ని కామిక్స్ రాస్తూ ఉంటారు. అట్లా రాసినందుకు మహమ్మద్ ప్రవక్త మీద ఇక ఈ న్యూస్ పేపర్కి సంబంధించి బిహెడ్ న్యూస్ పేపర్కి సంబంధించి వీళ్ళ ఎంప్లాయీస్ని అందరినీ చంపేయాలి అనేసి ఒక ఎజెండా పెట్టుకున్నారు. దీనికి ఈ ఎజెండా ముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళు మహమ్మద్ ప్రవక్త మీద ఏ విధంగా కార్టూన్స్ రాశారో అదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కార్టూన్స్ రాసినందుకు అక్కడున్న ఇస్లామిక్ ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో దీన్ని ఆసరాగా తీసుకొని ఈ అటాక్ చేయాలని భావించారు రానా అలాగే జిలానీ, వీళ్ళిద్దరు కూడాను, డేవిడ్ హెడ్లీ. కానీ ఇక్కడ వేలల్లో చొరబడి వాళ్ళతో పాటుగా కలిసి న్యూస్ పేపర్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను మనం చంపాలి అనే నినాదంతో వెళ్ళారు. కానీ ఇది ముందుగానే తెలుసుకున్న పోలీసులు వీళ్ళని పట్టుకోవడం జరిగింది, అది విఫలమైంది. సో దీని తర్వాత మరొక పెద్ద ప్లాన్ వేశారు. ఏంటంటే ఏదైతే న్యూస్ పేపర్ డానిష్ న్యూస్ పేపర్కి సంబంధించి ఏదైతే ఉందో దానిపైన అటాక్ చేయడం విఫలమైంది కాబట్టి పాకిస్తాన్లో అదే న్యూస్ పేపర్కి సంబంధించిన ఒక ఎంబసీ ఉంది. ఆ ఎంబసీని లష్కరే తోయిబా ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళతో కలిసి అటాక్ చేశాడు జిలానీ, అంటే బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని కూడాను రానాతో షేర్ చేసుకుంటే రానా కూడా అప్రిషియేట్ చేశాడు. అంటే అక్కడ ఏదైతే డెన్మార్క్కి సంబంధించి విఫలమైందో దాన్ని పాకిస్తాన్లో ఉన్న ఏదైతే ఎంబసీ ఉందో ఆ ఎంబసీ మీద వీళ్ళు అటాక్ చేయడం, అక్కడ కొంతమంది చనిపోవడం ఇవన్నీ జరిగినాయి. ఈ బ్లాస్ట్లన్నిటికీ కారణం ఎవరున్నారంటే లష్కరే తోయిబా ఉంది. సో లష్కరే తోయిబాలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లష్కరే తోయిబా చీఫ్ ఇక్కడ హఫీజ్ సయీద్ కూడాను, ఇతను చూస్తున్నాం మన లష్కరే తోయిబా చీఫ్ ఇతను. సో ఇతను ఆ పని అప్పు చెప్పడంతో ఆ పని చేశాడు జిలానీ. వీళ్ళతో పాటుగా ఎగ్జిక్యూట్ చేసేది అంటే వర్కప్ చెప్పేది సయీద్ అయితే ఇక్కడ వర్క్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఇక్కడ జాకీరుర్ రెహమాన్ లఖీవి. ఈ లఖీవి వీళ్ళిద్దరి సహకారంతో ఆ యొక్క పాకిస్తాన్లో ఉన్న ఎంబసీ మీద బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్ తర్వాత మళ్ళీ రానాని కలిసి రానాతో చెప్పడం కూడా జరిగింది. సో రానా కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఇక ఇండియా మీద చాలా క్రూరంగా చాలా కోపంతో ఉన్న అటు లష్కరే తోయిబా కానీ ఐఎస్ఐ వాళ్ళు కానీ ఎప్పటి నుంచో ఇండియా మీద అటాక్ చేయాలని చూస్తున్న పరిస్థితులలో ఇప్పుడు దానికి సంబంధించి ఎవరిని పంపిస్తే ఇండియా మీద అటాక్ చేయొచ్చు, ఇండియా మీద అనేకమైన ప్రాంతాల్లో అటాక్ చేయొచ్చు, అక్కడ రెక్కీ నిర్వహించాలి. కానీ ఇక్కడ వీళ్ళు టెర్రరిస్ట్ కానీ ఐఎస్ఐ కానీ లష్కరే తోయిబా కానీ వీళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ ఎవరు కూడా అక్కడికి వెళ్తే గుర్తుపడతారు కాబట్టి, కానీ ఎవరిని పంపిస్తే పని అవుద్ది అనుకున్నప్పుడు అప్పుడు లష్కరే తోయిబా ఆలోచించింది దావుద్ జిలానీ అలియస్ డేవిడ్ హెడ్లీని అక్కడ పంపించాలి. కానీ దీనికి ఎవరి సహకారం కావాలి, ఎవరు ఆ మాస్టర్ ప్లాన్ అంటే అప్పుడు రానాను అప్రోచ్ అవ్వడంతో రానా ఇతనికి నకిలీ పాస్పోర్ట్ ఇచ్చేసి నకిలీ పాస్పోర్ట్ ద్వారా ముంబై పంపించడం జరిగింది. సో ముంబైలో అనేకమైన ప్లేసుల్లో ముంబై కానీ కొచ్చి కానీ అనేకమైన ప్లేసుల్లో ఆయన తిరిగి ఢిల్లీ, ఆగ్రా, ముంబై, కొచ్చి ఇలాంటి ప్లేసుల్లో రెక్కీ నిర్వహించాడు. రెక్కీ నిర్వహించి అనేక విధాలుగా ఎక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడ జనావాస ప్రాంతాలు ఎక్కడ ఎక్కువగా ఉంటారు, ఈవినింగ్ ఎక్కడ ఉంటారు, మార్నింగ్ ఎక్కడ ఉంటారు, సో మనకి అటాక్ చేయడానికి ఎక్కడ అనువైన ప్లేసు అని చెప్పేసి అన్నిటి ఫోటోలు వీడియోలు తీసి లష్కరే తోయిబాకు పంపించడం జరిగింది. సో దీంతో పాటుగా మరొక 10 మందిని ఏ విధంగా ఇండియాలో చేర్చొచ్చు, ఇండియాకు పంపించవచ్చు అని చెప్పేసి రానా దగ్గరికి డిస్కషన్ వచ్చినప్పుడు రానా సో ముఖ్యంగా వీటన్నిటికీ కీలక పాత్ర పోషించాడు. మరీ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రెక్కీ నిర్వహించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో డేవిడ్ హెడ్లీగా పిలువబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కడైతే ముంబైకి సంబంధించి ముంబై సమీపంలో ఉన్న సముద్రం ఎక్కడైతే ఉందో ఆ సముద్రంలో బోట్లో తిరిగి వాళ్ళు ఏ విధంగా రావచ్చు, ఏ విధంగా ఎంటర్ అవ్వచ్చు అనేది కూడాను, టెర్రరిస్టులు ఏ విధంగా ఇండియాలోకి చొరబడవచ్చు అని చెప్పేసి రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్తో సో లష్కరే తోయిబాకి
కొన్ని ఏవైతే అనుకునే ఏదైతే సులువైన ప్రాంతాలు ఉన్నాయో సులువైన ప్రాంతాలుగా ఎట్లా మనం ఇండియాలోకి రావచ్చు అనే కొన్ని విషయాలు చెప్పినప్పుడు అప్పుడు లష్కర్ ఎ తోయిబా కొంతమంది అంటే దాదాపుగా 10 మంది టెర్రరిస్టులను పంపించింది. ఇందులో ముఖ్యంగా దాదాపు ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు 10 మందిలో. ఇతనే కసబ్. మనము కసబ్కి ఉరిశిక్ష పడిన విషయం కూడా తెలుసు. ఈ 10 మంది వీళ్ళు అనమాట. వీళ్ళలో కొంతమంది పేర్లు నేను చదివే ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్ ఖాన్, అబు ఉమర్, అబు అస్లా, అలాగే అబు ఉమైని, అబు అలీ, అలాగే అబు సైఫియాన్, అబు నజీర్, అబు ఉమైద్, అలాగే బాబర్ ఇమ్రాన్, అజ్మల్ అమీర్ కసబ్. వీళ్ళలో ప్రధానంగా దొరికిన వ్యక్తి, పోలీసులు పట్టుకున్న వ్యక్తి, అలాగే పట్టుకున్న తర్వాత ఉరిశిక్ష విధించిన వ్యక్తి. సో ఇతనమాట. వీళ్ళిద్దరికి మనం చూసినట్లయితే ఇక్కడ 2005లో ఈ అటాక్ చేసిన తర్వాత వీళ్ళిద్దరికి డెన్మార్క్కి సంబంధించి న్యూస్ పేపర్ మీద అటాక్ చేసిన తర్వాత దాంతోపాటుగా అమెరికాలో కొన్ని వాటి మీద అటాక్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు జైల్లో వేశారు అనేది కూడా మనం చూసినట్లయితే వీటన్నిటి కుట్రలు, అనేక ఉగ్ర కుట్రల వెనుక వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళకి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించారు ఇక్కడ. కానీ ఇక్కడ కోవిడ్లో ఇతనికి కొంతమేర రిలీజ్ చేశారు కోవిడ్ టైంలో కూడాను. దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కొంతకాలం క్రితం కూడాను అమెరికా జైల్లోనే ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఎటకేలకు భారత్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, రానాని భారత్కు తీసుకొచ్చారు కదా, మరి దావూద్ జిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీని ఎందుకు తీసుకురావట్లేదు అనేది కూడా ఇక్కడ చాలామందికి పెద్ద ప్రశ్నగా మారింది. కానీ ఈ డేవిడ్ హెడ్లీ ఎవరైతే ఉన్నారో ఇతను అమెరికా సిటిజన్. ఇతను ఏంటంటే పాకిస్తాన్లో పుట్టాడు. తండ్రి ఏమో పాకిస్తాన్, తల్లేమో అమెరికన్ సిటిజన్. సో దీనికి మొత్తానికి కూడాను పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ సిటిజన్. ఈ అమెరికన్ సిటిజన్ ఏం చేశాడంటే దొరికిన తర్వాత ఒక పిల్ వేశాడు. ఆ పిల్ ద్వారా ఒక ఒప్పందం ఏంటంటే ఒక అమెరికన్ సిటిజన్ని వేరే దేశాలకు పంపించకూడదనే ఒక ఒప్పందం. అంటే 35 ఏళ్ళు జైలు శిక్ష ఇతనికి విధించారు. అంటే ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు కూడాను టెర్రరిస్ట్ అటాక్కి సంబంధించి ఇతని దగ్గరికి ఇన్వెస్టిగేషన్ ద్వారా, అంటే మన ఎన్ఐఏ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇండియా నుంచి అమెరికా వెళ్ళడం, అమెరికా జైల్లోనే ఇతను ఇన్వెస్టిగేట్ చేయడం, ఇతను అప్రూవర్గా మారడం, రానాకి ఏ విధంగా సహకరించాను, లష్కర్ ఎ తోయిబాకి ఏ విధంగా సహకరించాను, ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించాను, ఎక్కడెక్కడ ఫోటోలు తీసి వాళ్ళకి పంపించాను, ఎవరెవరు వచ్చినారు 10 మంది, ఆ 10 మంది అటాక్ ఎలా చేయాలనేది పూర్తిగా రెక్కీ నిర్వహించింది నేనే. సో దానికి పూర్తికి సంబంధించి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్కి వచ్చిన ఇండియా నుంచి ఎన్ఐఏ అధికారులు నేను పూర్తిగా వాళ్ళకి సహకరిస్తానని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి. సో అందుకనే ఇతన్ని ఇండియాకి తీసుకురావడం కుదరలేదు, కేవలం రానాకు తీసుకురావడమే కుదిరింది. సో ఇక్కడ రానా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశాడు. మరీ ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు ఏంటో చూసే ముందు ఈ రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్ళినప్పుడు, ట్రంప్ మళ్ళీ గెలిచినప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగినాయి. ఒక ఫ్రెండ్లీ నేచర్గా డిస్కషన్స్ కూడా జరిగిన ఆ యొక్క సిచ్యువేషన్లోనే 2000 అంటే ఇతన్ని అప్పచెప్పాలి, ఇతని మీద కఠినమైన శిక్షలు విధించాలి అనే దానికన్నా ముందు ఇతన్ని ఇండియాకు అప్పచెప్పాలని చెప్పేసి ట్రంప్ని అడిగినప్పుడు, సో ట్రంప్ కూడా దీన్ని స్వాగతించి ట్రంప్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది, రానాని ఇండియాకు అప్పచెప్పబోతున్నామని చెప్పేసి. అదే సమయంలో పాకిస్తాన్ కూడా కొన్ని సంచలనమైన కామెంట్స్ చేసింది. ఇతను ఆ పాకిస్తాన్కి సంబంధించిన సిటిజన్ కాదు, దాదాపుగా ఇతని డాక్యుమెంట్స్ కానీ ఇతనికి సంబంధించిన సిటిజన్షిప్స్కి వీటన్నిటికి సంబంధించి కానీ 20 ఏళ్ల నుంచి రెన్యువల్కి పాకిస్తానే రాలేదు, అంటే అఫీషియల్గా ఇతను మా వ్యక్తి కాదు అని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రానా ఎంత క్రూరమైన వ్యక్తి, అతను మెంటాలిటీ ఎంత క్రూయాలిటీ ఉంటుంది, అసలు అతను ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క అతను మాట్లాడిన ఒక్క మాట చాలు. ఇక్కడ చాలా క్రూయల్గా అతను మాట్లాడిన మాట, దే షుడ్ బి గివెన్ పాక్ గ్యారంటీ అవార్డ్. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ముంబై టెర్రరిస్టులకు దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను పేర్లు చదివిన 10 మంది ఎవరున్నారో వాళ్ళందరికీ కూడాను పాకిస్తాన్ ఆర్మీలో ఇచ్చే ఒక అత్యున్నత పురస్కార గ్యారంటీ అవార్డు ఇవ్వాలి. అంటే అతను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. దాదాపుగా 166 మందిని విచక్షణారహితంగా కాల్చాం. అందులో పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అంటే అక్కడ మనుషులు ఉన్నారని మరిచిపోయి ఎంత విచక్షణారహితంగా కాల్చిన తర్వాత కూడా వాళ్ళందరికీ పాకిస్తాన్ తరఫున గ్యారంటీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? తైవూర్ రానా చెప్తున్నాడు. సో ఇది టూ వర్స్ట్ అనమాట. అంటే నిజానికి వినటానికే మనకి ఎట్లా ఉందో మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే అంత క్రూయల్ మెంటాలిటీ. ఒక చదువుకున్న వ్యక్తి దాదాపుగా మెడిసిన్ చేసి ఆ ఇండియన్ ఆర్మీలో ఒక డాక్టర్ పోస్ట్లో మనం ఒకసారి అతని ర్యాంక్ ఒకసారి చూద్దాం. సర్వ్డ్ యాజ్ ఏ క్యాప్టెన్ జనరల్ డ్యూటీ చేశాడంట అందులో కూడా. అంటే దాదాపు అక్కడి నుంచి ఆయన రిజైన్ చేసి మళ్ళీ
కెనడాకి రావడం, అక్కడి నుంచి అమెరికా వెళ్ళడం, అక్కడ కొంత పాస్‌పోర్ట్ బిజినెస్, ఇమిగ్రేషన్ పెట్టుకోవడం, ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇలాంటి డాక్టర్ యాస్ ఎ డాక్టర్‌గా ఆలోచించాల్సిన వ్యక్తి ఇంత విచక్షణ రహితంగా ఎందుకు టెర్రరిజం వైపు వెళ్ళాడు? కానీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ డేవిడ్ హెడ్లీ ఎవరైతే మాట్లాడుకుంటున్నామో దావూద్ జిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా అప్రూవర్‌గా మారాడో అదే విధంగా రానా కూడా అప్రూవర్‌గా మారితే ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడుతుంది అని గట్టిగా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడాను పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న వ్యక్తులు కానీ, అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ, పాకిస్తాన్‌లో ఉన్న ఎవరైతే హైయర్ అఫీషియల్స్ రానాతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే రానా గనక నిజం చెప్తే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధాలు ఉన్నాయి, లేదంటే పాకిస్తాన్ వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్న హైయర్ అఫీషియల్స్కి ఈ బ్లాస్ట్లకు సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ వెనుక లష్కరే తోయిబా వెనుక వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేది ఎవరు, లేదు నిజంగానే పాకిస్తాన్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తున్నా, పాకిస్తాన్ ఆర్మీ ఫండింగ్ చేస్తున్నా, పాకిస్తాన్లో ఉన్న హై క్వాలిఫైడ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూపులకి అమౌంట్ అంతా ఫండింగ్ చేస్తుందా అని చెప్పి తెలిస్తే కనుక ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు, ఐక్యరాజ్య సమితి ముందు కూడాను ఈరోజు దోషిలాగా నిలబడాల్సి వస్తుందని పాకిస్తాన్ ఈరోజు గడగడలాడిపోతుంది. సో ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు కానీ, ఈరోజు భారత ప్రభుత్వం కానీ ఖచ్చితంగా రానా నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నిజాలు రావాలి. అలాగే ఎన్ఐఏ అధికారుల కష్టం కూడా, ఇన్నాళ్ళ కష్టం కూడా ఫలించాలని మనందరం కోరుకుందాం. సో మొత్తానికి ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.